శ్రోతలందరికీ నమస్కారము. మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము అమితమైన భక్తిని గురించి తెలుసుకుందాం. సత్యము అనేది ఉన్నది అన్న విషయము అందరికీ తెలిసిందే. ఉన్న వస్తువే సత్యమైనప్పుడు సత్యము లేదని చెప్పలేం. దేవుడు లేడని చెప్పవచ్చు కానీ సత్యము లేదని చెప్పలేం. దేవుడు ఉన్నాడు అనువారిని ఆస్తికులు అంటారు. అదే ప్రకారంగా దేవుడు లేడను వారిని నాస్తికులు అంటారు. ఆస్తికులకు నాస్తికులకు సత్యము ఉన్నదన్న విషయము తెలియవచ్చింది. అయితే సత్యము ఎక్కడ ఉంది, ఎలా ఉంది తెలియదని చెబుతారు. అందువలన సత్యాన్ని అన్వేషించవలసి ఉన్నది. మన చుట్టూ విశాలమైన ప్రపంచం ఉంది. మనమున్న ఈ జగతిలోనే సత్యాన్వేషణ జరగాలి. ఈ ప్రపంచములో అనేక వస్తువులు, మనుషులు, పశుపక్షాది అనేక ప్రాణులు ఉన్నాయి. ఈ కనపడే జగతి అందే కనపడని సత్యాన్ని మనం వెతకాలి. నేను ఉన్నాను, వస్తువు ఉంది, అయితే సత్యము లేదనడం విరుద్ధంగా ఉంటుంది. సత్యము ఉంది, నేను లేనంటే నేనున్నాను, నేను లేను అన్నట్టు ఉంటుంది. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. మట్టి లేదు, కుండ ఉంది. సముద్రము లేదు, అలలు మాత్రం ఉన్నాయి అన్నట్టు ఉంటుంది. అయితే సత్యము ఉంది, నేను ఉన్నాను, అయితే వెతకాల్సి ఉంటుంది అన్నది సత్యమైన మాట. అయితే ఏదో ఒకరోజు సత్యాన్ని గ్రహించవలసి ఉంటుంది. అది మనకు దొరకుట ఏమీ అసాధ్యము కాదు. స్వచ్ఛమైన మనస్సు, తీవ్రమైన కోరిక మరియు నిరంతర ప్రయత్నం వలన సత్యము సాక్షాత్కారం అవుతుంది. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. సత్యము ఉంది, ఒకటే. అయితే జ్ఞానులు వేరువేరుగా గ్రహిస్తారు. అంతరంగ భావనతో హృదయము నుండి సత్యాన్ని దేవుడు అన్నారు. బుద్ధిమంతులు పరమ సత్యము అనిరి. ఋషులు మునులు అదే సత్యానికి పరబ్రహ్మ, పరమాత్మ అనిరి. పేరు ఏదైనా సత్యమున్నదని అందరూ అంటారు. సత్యము కనబడనందున అది గోప్యము, రహస్యము అనిది. సత్యము ఉన్నందువల్లనే ఈ ప్రపంచము ఏర్పడింది. అయితే సత్యమే ఈ ప్రపంచమని తెలియవచ్చుచున్నది. ఆ భగవంతుడు క్రింద భూమిగా ఏర్పడినాడు, పైన ఆకాశముగా విస్తరించినాడు, మధ్యలో నక్షత్రములై ప్రకాశించెను, వర్షముగా కురిసెను, గాలిగా వ్యాపించెను. చూసే జ్ఞాననేత్రం ఉంటే, మంచి మనసు ఉంటే ఎటు చూచినా నీవే నెలకొని ఉన్నావు ఓ భగవంతుడా. వెలిగే దీపంలో, మించే నక్షత్రములు, మండే పొయ్యిలో, అగ్ని రూపంలో గోచరిస్తుంది. మిగతా వర్షము, గాలి, వెలుతురు, పంచభూతములు మనకు బాహ్యంగా వ్యక్తమవుతున్నాయి. అణువు నుండి మానవుని వరకు ఎన్నో కోట్ల జీవరాశులు ఈ ప్రపంచము చుట్టూ ఉన్నాయి. అయితే జీవరాశులు కనపడుతున్నాయి, కానీ వాటిలోని జీవము లేక ప్రాణము మనకు కనబడుట లేదు. ఒకే అగ్నితత్వము అనగా నక్షత్రాలుగా వెలిగినట్లే ఒకే ప్రాణతత్వము అనేక జీవరాశులుగా ఉన్నాయి. అదే ప్రకారముగా ఒక సత్యము లేక భగవంతుడు ఈ సువిశాల ప్రపంచముగా అగపడుతూ ఉన్నాడు. అందువల్ల ఈ శివమైన జగత్తు భగవంతుని సుందర రూపమై ఉన్నది. మొత్తము మీద సత్యమైన శివమయం సుందరంగా ఉంది. అందువల్ల ఈ జగత్తునందే ఎరుక కలిగి భగవంతుని చూడాలి. ఆ పరమాత్ముని మనసారా ప్రేమించడమే భక్తి అంటారు. ఈ భక్తి 3 విధములుగా ఉంది. ఒకటి గౌణి భక్తి, ముఖ్యాభక్తి, పరాభక్తి. ఒక కమలము బాగా విచ్చుకొని ఉంది, దాని చుట్టూ సుగంధము వ్యాపించి ఉంది, అందులో మకరందముంది. తుమ్మెదకు ఈ వాతావరణము తెలియవచ్చింది, వెంటనే ఆ వైపు ప్రయాణము సాగించింది. ఈ విధముగా తుమ్మెద అటు వెళ్ళి ఆ క్రియనే గౌణ ప్రేమ అంటారు. ఇదే గౌణి భక్తి. ఇట్లు తుమ్మెద పువ్వు వైపు ఎగిరిపోతున్నప్పుడు దారిలో ఒక సాధువు ఎక్కడికి వెళుతున్నావని అడిగాను. అంత ఆ తుమ్మెద ఇంకెక్కడికి వెళ్తాను, ఆ పువ్వు ఉన్న చోటికి వెళ్తున్నాను అంది.
ఇక పువ్వులు విడిచి ఈ జగతిలో ఏముంది అనింది. ఈ ప్రపంచంలో పూలే కాదు, ఎన్నో ఇతర విషయాలు ఉన్నాయి అన్నాడు సాధువు. ఒకవేళ ఉండవచ్చు, కానీ అవి అన్నీ మీలాంటి మనుషులకు, మాకు మాత్రము పూలను విడిచి ఈ ప్రపంచంలో ఏమీ లేదు అన్నది. పువ్వును విడిచి తుమ్మెదకు ఏమీ కనబడలేదు. దీనినే ముఖ్య ప్రేమ, ముఖ్య భక్తి అంటారు. అదే తుమ్మెద పువ్వు పైన కూర్చొని మకరందాన్ని సేవించడంలో నిమగ్నమై ఉంటుంది. అప్పుడు పువ్వు వేరు కాదు, తుమ్మెద వేరు కాదు, రెండు ఎంతో అన్యోన్యంగా కలిసిపోయి ఉంటాయి. దీనినే అభేద స్థితి అంటారు. ఇదే పరాప్రేమ, పరాభక్తి. ఇదే ప్రకారంగా పొగ తాగేవాడు ఉదయం లేవగానే బీడీ కోసం వెతుకుతాడు. అది గౌణి ప్రేమ. బీడీ దొరికినప్పుడు బీడీ వదలి వానికి ఏమీ కనిపించదు. దీనిని ముఖ్య ప్రేమ అంటారు. తరువాత బీడీ తాగునప్పుడు తన్మయములో ఎంతో ఆనందంగా ఉంటాడు. దీనిని పరాప్రేమ అంటారు. ఇటువంటి ప్రేమను సత్యమైన వస్తువుపై ఉంచినా అది భక్తిగా మారుతుంది. పూర్వకాలమునందు ఒక రాజు ఒక గొప్ప దేవమందిరాన్ని నిర్మించాడు. బయట లోపల మంచి సుందరమైన దేవతా శిల్పాలను చెక్కించి ఉంచినాడు. ఈ అపరూప శిల్పాలను చెక్కడానికి శిల్పికి దాదాపు 25 సంవత్సరాలు పట్టి ఉండెను. ఒక మంచి శుభముహూర్తములో ఆ దేవాలయము వైభవంగా ప్రారంభోత్సవం అయింది. అనేక మంది ప్రజలు కూడా వచ్చి ఎంతగానో ఆశ్చర్యపడి సంతోషించిరి. తరువాత దినదినాభివృద్ధిగా దూర ప్రదేశం నుండి అనేక భక్తులు వచ్చి దేవాలయమును దర్శించి వెళ్ళుచుండిరి. ఒకరోజు అనుకోకుండా రాజుకు ఆ శిల్పి మనసుకు వచ్చినాడు. అతనిని చూడాలని రాజు సేవకులతో రావలసిందిగా చెప్పి పంపించినాడు. సేవకుడు వెళ్ళి ఆ శిల్పితో, రాజు మిమ్మల్ని సన్నిధానానికి రావాలని కోరుచున్నారు అనెను. అందుకు శిల్పి, ఆ దేవాలయంలో శిల్పాలు చెక్కిన తరువాత నా పని ముగిసిపోయింది, నేను రాలేను అనెను. అంత సేవకుడు, ఇది రాజాజ్ఞ అన్నాడు. అందుకు శిల్పి, నా హృదయమే నా రాజు అన్నాడు. అంతకు మించి రాజు ఎవరు అన్నాడు. ప్రస్తుతము నా మనసు వేరొక శిల్పాన్ని చెక్కుచున్నది, అందువలన ఆ కార్యము విడిచి నేను రాలేను అన్నాడు. శిల్పికి ఏదో అపాయము పొంచి ఉన్నదని సేవకుడు భయం వేసింది. అయితే ఉన్న విషయాన్ని రాజుకు తెలిపినాడు. సాక్షాత్ దేవుణ్ణే అందంగా చెక్కే శిల్పిని పని వదిలి ఇక్కడికి రమ్మనడము భావ్యము కాదని రాజు అనుకొని తనే బయలుదేరి శిల్పి వద్దకు వెళ్ళినాడు. రాజు శిల్పితో ఇలా అన్నాడు, నీవే దేవుని యొక్క విశేషమైన పూజలు చేయమని నీవే దేవుని యొక్క విశేషమైన పూజలు చేయాలని నా అభిప్రాయం, అందుకే రమ్మన్నాను అన్నాడు. అందుకు శిల్పి, మహారాజా మీకు ధన్యవాదములు. అయితే 25 సంవత్సరాలు దేవుని శిల్పాన్ని మలచడంలో ఆ భగవంతుని ఆరాధనగా తలిచాను. ఇక నాకు వేరే ఆరాధన ఎందుకు మహారాజా అన్నాడు. అంత రాజు, పోని నీకు ఏమైనా సహాయం కావాలంటే అడుగు అన్నాడు. అందుకు శిల్పి, క్షమించండి మహారాజా, నాకు ఏమీ వద్దు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి శిల్పాన్ని మలిచి శిల్పం పూర్తిగా తయారైనప్పుడు నా మనసుకు అంతా సంతృప్తితో నిండిపోయింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నాడు. దాదాపు 25 సంవత్సరాలు తన భార్య పిల్లలను కుటుంబాన్ని మరచి దేవుని శిల్పాన్నే మలచడంలో నిమగ్నమై ఉండడాన్ని శిల్పి యొక్క పరాభక్తి అంటారు. ఈ విధంగా భక్తి మార్గాలను అన్వేషించడంలో మనసు ఏకాగ్రతంగా ఉండడమై నిజమైన భక్తి అని సత్పురుషులు, సాధువులు సెలవిచ్చినారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.